వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రాయలసీమ నుండి అందులోనూ అనంతపురం జిల్లా నుండి పోటీ చేస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. అయితే రాయలసీమ రాష్ట్ర సాధన సమితి కార్యకర్తలు జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడాన్ని రాయలసీమ రాష్ట్ర నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే రాయలసీమ నుండి పోటీ చేయడానికి పవన్ కున్న వ్యూహం ఏమిటి, అసలు రాయలసీమతో ఆయనకున్న సంబంధాలేమిటి, ఆయన ఇక్కడికి వచ్చి తొడగొట్టి నిలబడడానికి గల కారణాలు ఏమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు. మేము అన్ని తీర్మానాలు చేస్తున్నాం కాబట్టి ఒక పవన్ కళ్యాణ్ ఎవడో ఇప్పుడు నిద్రపోతాపు లేచి వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మా రాయలసీమలో నీకు అడుగు పెట్టేదానికి పోటీ నీకు హక్కు లేదని చెప్తున్నా. గతంలో చిరంజీవి గారు మా రాయలసీమలో తిరుపతిలో పెట్టి ఎమ్మెల్యేగా గెలిచినాక నేను రాయలసీమ పొడుచా అది చేస్తా అని చెప్పాడు. లాస్ట్కు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయినాడు. ఈయన వృత్తి నీ కోస్తాల్లో పోటీ చేయ్యా పవన్ కళ్యాణ్ గారు, నా రాయలసీమ నువ్వేందుకు పోటీ చేసేది, నీకేం హక్కు ఉందని నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ నీ కోస్తాల్లో చేయి, నువ్వు నా రాయలసీమ నుంచి నువ్వు పోటీ చేస్తావు. అనంతపురంలో ఏం నీ జాగిరా, మీ అబ్బాయి జాగిరా, ఏమనుకుంటావు నువ్వు? అసలు ముందు కేవలము నువ్వు కోస్తాలో పెట్టుకో, ఇక్కడ రాయలసీమలో పెడతావు, మళ్ళా మొత్తం అమ్మడిపోతారు మీరందరూ. ఇంకా మీ ఆటలు సాగవు. రాయలసీమలో ఈతు యువత బంగారు అంత భవిష్యత్తు కోసం ఆందోళన చేసేసరికి సిద్ధంగా ఉంటాం. దేనికి తెగించమని నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకుని రాయలసీమ రాష్ట్ర సాధన సమితి కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసమే పవన్ కళ్యాణ్ రాయలసీమను వేదికగా చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పై ఇప్పటికిప్పుడే రాయలసీమ రాష్ట్ర సాధన సమితి ఎందుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందనే విషయం అర్థం కావడం లేదని జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయమై పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు.